భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్ని విధాలుగా తోడుంటానని చెప్పిన సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇల్లు ఇస్తానని చెప్పి ప్రభుత్వం ఏర్పడి ఇన్నేళ్లు కావస్తున్నా కూడా 2-3 నెలల్లో ప్రభుత్వం పూర్తవడానికి దగ్గర ఉన్నా కూడా ఇంకా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం సబబు కాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ అన్నారు. తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోతే ఈ దీక్షను ఇంకా ఉధృతం చేస్తామంటూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చే వరకు పోరాడతామని ఆయన అన్నారు. ఈ రోజున నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. మనం చూసుకున్నట్టయితే జర్నలిస్టులు 24 గంటలు అపరాత్రి తిండి లేకుండా నిద్ర లేకుండా వాళ్ళ ఇంటి సమస్యలను కూడా పట్టించుకోకుండా సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులకి వాళ్ళు తరాలు పనిచేసి ఎక్కడికైనా తీసుకుంటే కనీసం వాళ్ళు ఉండడానికి నిజంగా ఒక ఇంటి స్థలాలు ఇవ్వాలనే డిమాండ్ తోటి ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉన్నా కూడా ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఈ 9 ఏళ్ల కాలంలో కనీసం జాగగుడియలేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడు తాను గెలిచినాక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇస్తానని చెప్పి 4.5 ఏళ్ళు గడిచినా కూడా నేటికి ఒక్క జర్నలిస్టు మిత్రులకు కానీ జాగి ఇవ్వబోవడం నిజంగా ఆయన ఒక దౌర్భాగ్యకరమైన స్థితికి ఇది నిదర్శనం. ఎందుకంటే ఏదైతే తాను ఎమ్మెల్యే గెలవడానికి జర్నలిస్టులు ఎంతో సహకారాన్ని అందించిన ఆయనకు ఎంతో తోడ్పాటును అందిస్తేనే ఆ రోజు ఆయన గెలిచిండు, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. కమిటీల పేరుతోటి అక్కడికి కాకుందని సర్వే చేయించడమని క్లీన్ చేయించడమని కాలయాపన చేస్తున్నారు, కానీ వాళ్ళకి అసలు ఇల్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేకపోవడము నిజంగా చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. వాళ్ళ యొక్క జీవితాలు మనం చూసుకుంటే చాలా అగమ్య గోచరంగా ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా నిజంగా స్పందించడం లేదు. దాన్ని నిరసిస్తూనే ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసి ఏదైతే అక్విడేషన్ ఆగిపోయినాయో వాళ్ళకు అక్విడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి వాళ్ళ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి కూడా ప్రభుత్వం చర్య చూపించాలని చెప్పి వాళ్ళకి కుటుంబాలకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య భద్రత కల్పించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2 రోజుల లోపల ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. జర్నలిస్టుల కోసం వారికి మద్దతుగా వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ ఏర్పాటు చేసినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా శిబిరం కామేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జర్నలిస్టులు అనేది లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే సిద్ధించేది కాదు. ఎందుకంటే సమైక్యాంధ్ర పోరాటం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలని వారి ఆకాంక్షల్ని బలంగా ఈ ప్రపంచానికి చాటి చెప్పి కోట్లాది మందిని ఉత్తేజితులను చేయడానికి ప్రముఖ పాత్ర పోషించినటువంటి వారు జర్నలిస్టులు. అటువంటి జర్నలిస్టుల సాయంతో ఈరోజు గద్దెనెక్కినటువంటి కేసీఆర్ గత 9 ఏళ్లుగా మాయమాటలు చెప్తూ అటు ఉద్యమం సమయంలో కూడా జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మమ్మల్ని నమ్మించి ఈరోజు గద్దెనెక్కిన అనంతరం కూడా అదే మాయమాటల్ని ఇప్పుడు గత 10 ఏళ్లుగా కొనసాగిస్తూ నేటికి కూడా గజం జాగా కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. ఇంకా మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో అయితే జర్నలిస్టు లోకం లేదు. ఇప్పటికైనా కనువిప్పు కావాలి. జర్నలిస్టులకు ఏదైతే ఇళ్ల స్థలాలు కేటాయించామని చెప్పి చెబుతున్నారో అవి మాటల మీదే ఉన్నాయిగా తప్ప చేతల్లోకి రావట్లేదు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అక్కడ ఇక్కడ కేటాయించేస్తాము, ముందు ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయో అని చెప్పి జర్నలిస్టుల చేతే సర్వే చేయించుకొని మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ల ద్వారా ఎంఆర్ఓల ద్వారా మేము పలానా చోట ఇన్ని ఎకరాలు పలానా చోట ఇన్ని ఎకరాలు ఖాళీగా ఉందని చెప్పి మేము చెబితే మాకు కేటాయిస్తామని చెప్పిన వాళ్ళు ఆ స్థలం కుదరదు ఈ స్థలం కుదరదని చివరకు కబ్జాలు చేసుకుంటున్నారే తప్ప జర్నలిస్టులకు మాత్రం ఏమాత్రం ఇళ్ల స్థలాలు కేటాయించాలనే చిత్తశుద్ధి లేదు. గతంలో పనిచేసినటువంటి వెంకట్రావు గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వనమా వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఆయనేమో కోర్టులో ఉంది, ఇది మా చేతుల్లో లేదని చెప్పి ఆయన తప్పించుకున్నారు.
లేదు మీ అందరికీ న్యాయం చేస్తాను, వచ్చిన నెల రోజుల్లోనే మీకు అందరికీ ఇస్తానని చెప్పినటువంటి వనమా వెంకటేశ్వరరావు సైతం గెలిచిన వెంటనే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాము, మేమే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాము, సరిపోకపోతే 5 లక్షల రూపాయలు మా జేబు నుంచి ఇస్తామని చెప్పిన నాయకులు ఈరోజు మమ్మల్ని పక్కన పడేశారు. ఈ ఎలక్షన్ లోపు గనక వారి చిత్తశుద్ధి నిరూపించుకొని ఇళ్ల స్థలాలు కండిషన్లు పెట్టకుండా ఇళ్ల స్థలాలు జర్నలిస్టులందరికీ కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా జర్నలిస్టు లోకం తరపున జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా హెచ్చరించడం జరుగుతుంది. దీన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే మీరు జర్నలిస్టుల స్థలాలకు సంబంధించినటువంటి విషయాన్ని తేల్చకపోతే మీ ఇంటిని సైతం ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ పరిధిలోని మేకల వెంకటేశ్వర గార్డెన్లో డీసీపీ శబరీష్ మరియు దుండిగల్ సిఐ రామకృష్ణ, మల్లారెడ్డి, నారాయణ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ మెడికల్ క్యాంప్ ఇన్ఛార్జ్ హర్ష ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా పోలీస్ హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్త్కి సంబంధించిన అన్ని రకాలైన టెస్టులు మరియు క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు చూడడం జరుగుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జోన్ డీసీపీ శబరీష్, అడిషనల్ డీసీపీ ఇక్బాల్, మేడ్చల్ ఏసీపీ వెంకటరెడ్డి, దుండిగల్ సిఐ రామకృష్ణ, సూరారం ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారు. అవకాశం కల్పించినందుకు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం మా చైర్మన్ గారైన భద్రారెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన డీసీపీ శబరీష్ గారు, అడిషనల్ డీసీపీ వెంకటరెడ్డి గారు, ఏసీపీ రామకృష్ణ గారు, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు గారు మరియు మా సిఓ గారు మహేంద్రపాల గారు ఇక్కడ ఈ కార్యక్రమానికి చేయదలుచుకున్న ముఖ్య క్యాన్సర్ స్క్రీనింగ్, ఆరోగ్య భద్రత వాళ్ళ ఎంప్లాయీస్కి, వాళ్ళ డిపెండెంట్స్కి క్యాన్సర్తో పాటు గైనకాలజీ, కార్డియాలజీ, ఆర్థో, జనరల్ మెడిసిన్, డెంటల్ మొత్తం అన్ని విభాగాలను కవర్ చేస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేడ్చల్ జోనల్ పోలీస్ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కార్డియాలజీ కానీ, ఆర్థోపెడిక్, డెంటల్ ఆర్ ఎనీ ఆఫ్థాల్మాలజీకి సంబంధించిన ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే మన పోలీస్ సిబ్బంది అంతేకాకుండా వారి ఫ్యామిలీస్కి కూడా ఫ్రీగా చెకప్ చేసి వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు. అలాగే ఏదైనా వాళ్ళకి హై లెవెల్ ట్రీట్మెంట్ అవసరం ఉంది అంటే వారికి హాస్పిటల్కి రెఫరెన్స్ ఇచ్చి అక్కడ కూడా అప్గ్రేడెడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ఫుల్ అయ్యే విధంగా పనిచేస్తున్న మన ఎస్హెచ్ఓస్ సూరారం అండ్ దుండిగల్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ మేడ్చల్, అడిషనల్ డీసీపీ మేడ్చల్, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. అలాగే
ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన డాక్టర్స్, కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిషియన్స్, డెంటల్ డాక్టర్స్ కానీ, ఆఫ్థల్మాలజిస్ట్ and their staff. I would really like to thank them for their cooperation. I request all my police staff and their families to participate in this and make it a success. తర్వాత ఇక్కడ ఈవెన్ ప్యాప్ స్మియర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే క్యాన్సర్ స్టార్టింగ్లోనే మనకి తెలియదు, లాస్ట్ స్టేజ్లోనే తెలుస్తుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు get regularly checked for those things. So it is my humble request to all the staff and family members to utilize this opportunity. Thank you.